ఈసారి ఎన్నికలే ఇప్పుడు మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత వచ్చేటువంటి ఉప ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నది ఇప్పుడు. సో వాళ్ళ భర్త చనిపోయినటువంటి సానుభూతితో మేము గెలుస్తాం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదన. సో ఎట్లా ఉండబోతా ఉన్నదన్న ఎవరే ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీకున్నటువంటి ఆలోచన ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితిలో అయితే కాంగ్రెస్ గెలిచే కనిపిస్తుంది. కాంగ్రెస్ బెటర్ కనిపిస్తా. ఆ, ఓకే. ఎందుకంటే ఇప్పుడు చేసే పనులు కూడా మంచిగా ఉన్నాయి కదా. దాని ప్రకారంగా చెప్పలేము మేము, కానీ కొంచెం స్ట్రాంగ్ పార్టీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ కనిపిస్తుంది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా నిన్ననే నవీన్ యాదవ్ టికెట్ ఇస్తామని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో సరైనటువంటి అభ్యర్థిన కరెక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అని అనుకోవచ్చా? కరెక్ట్ అయిన అభ్యర్థి అయినా చాలా మంచివాడు అతను. మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. యూత్లకు కూడా చాలా సపోర్ట్ ఉంటుంది ఆయన వస్తే. అందరికీ అందరినీ మంచిగా చూసుకొని మన ఇప్పుడు నడుస్తుంది పరిస్థితికి ఆయన మంచి వ్యక్తి ఇప్పుడు. సో గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు ఆయన నవీన్ యాదవ్ 2014లో ఓడిపోయిండు. సో అటువంటిది ఏమైనా రిపీట్ అవుతుందా మళ్ళీ ఓడిపోవడం లేకపోయినట్టు అయితే పక్కా ఈసారి గెలుస్తాడు ఖచ్చితంగా అనేటువంటి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడైతే గెలిచే పరిస్థితి ఉంది అతనికి. ఎందుకంటే యూత్ మంచి సపోర్ట్ చేస్తున్నారు అతనికి. యూత్ ఫాలోయింగ్ మంచిగా ఉంది. ఎడ్యుకేషన్స్కి ప్లస్ అంతేకి అన్ని మన పిల్లలకి యూత్కి చాలా మంచి చేసేలాగా కనిపిస్తున్నాడు. ఆయన హిందూ ముస్లిం అట్లా ఏం చేయడు. ప్లస్ మంచి ఎడ్యుకేషన్ మంచి నవీన్ యాదవ్. అజరుద్దీన్కి ఇస్తే వేరే ఉండేదా లేకపోతే కరెక్టేనా? ఇప్పుడు నవీన్ యాదవ్ ఇద్దరిట్లో ఎవరు బెటర్ అనుకోవచ్చు? ఇద్దరే బెటరే, అట్లా ఏం లేదు. అట్లా మనము డిఫరెంట్ ఏం చేయలేము. ఇద్దరు కరెక్టే. ఓకే. మీరైతే మాత్రం ఈసారి కాంగ్రెస్కు నవీన్ యాదవ్కేనా అటువైపు ఉంటారా మీరు? లాస్ట్ టైం కూడా మనము అతనికే సపోర్ట్ చేసినాము. ఇప్పుడు కూడా అతనికే నవీన్ యాదవ్కే